హాయ్ అండి అందరికీ. సైకాలజీలో పిల్లల పెంపక విధానానికి సంబంధించి మనకి బిట్ వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి పిల్లల పెంపకానికి సంబంధించి దానిలో రకాలు ఉన్నాయి. దానిలో వివిధ రకాలు అనేటటువంటివి ఉన్నాయి, 4 రకాలు. అవి ఒకసారి కూలంకుశంగా చూద్దాం. మీకు షార్ట్ కట్లో చెప్తాను, వేగంగా గుర్తుండిపోయేటట్లుగా కూడా అవి, మరియు దానిలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా మనం చదవాలి. ఎందుకంటే తెలుసుకోవడం వల్ల మనకి వాటి పట్ల పూర్తి అవగాహన అనేటువంటిది వస్తుంది. కాబట్టి ఇక్కడ ఫస్ట్ మనం చూస్తే అక్కడ పిల్లల పెంపకానికి ముందే మనం కొన్ని నేర్చుకోవాల్సిన కొన్ని అంశాలు ఉన్నాయి. ఒకసారి చూద్దాం. విభిన్న మనస్తత్వాలు గల తల్లిదండ్రుల వలన శిశువు ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది అనే అంశంపై పరిశీలన జరిపిన వారు ఎవరు? చూడండి, విభిన్న మనస్తత్వాలు కలిగినటువంటి తల్లిదండ్రుల మనస్తత్వాల గురించి చెప్తున్నారు. విభిన్న మనస్తత్వాలు గల తల్లిదండ్రుల వలన శిశువు ప్రవర్తన అనేటటువంటిది ఏ విధంగా ఉంటుంది అనే అంశంపై పరిశీలన ఎవరు జరిపారంటే రాడ్కే. కుటుంబం యొక్క అన్ని అంశాలను కూడా ప్రభావితం చేసేది ఏది అంటే ఆర్థిక అంశము. సంస్కృతిని ఒక తరం నుంచి మరొక తరానికి అందించేందుకు దోహదం చేసేటటువంటి ఒక సామాజిక వ్యవస్థ ఏదంటే కుటుంబము. అందుకే కుటుంబ ప్రవర్తన బాగుండాలి అంటారు. సో సంస్కృతి అనేటటువంటిది ఒక జీవన విధానము. అంటే ఇవి పిల్లల పెంపకానికంటే ముందు తెలుసుకోవాల్సిన విషయాలేనండి ఇవి. వేర్వేరు సంస్కృతులు బాల్య దిశను వేర్వేరుగా ప్రభావితం చేస్తాయి. పిల్లల పెంపకం అనేటటువంటిది ఏ దశలో కీలక అంశము అని చూసుకుంటే ఇది బాల్య దశ. ఇక్కడ నేను ఆన్సర్ రాయడం మర్చిపోయాను, చూసుకోండి. బాల్య దశలో కీలకం అన్నమాట. పిల్లల పెంపక విధానాలు తల్లిదండ్రులు ప్రవర్తించేటటువంటి శైలులు పిల్లల మూర్తిమత్వంపై ప్రభావాన్ని చూపుతాయి. చూడండి, పిల్లల పెంపక విధానం వేరు, తల్లిదండ్రులు ప్రవర్తించేటటువంటి శైలి వేరు. ఈ పిల్లల పెంపక విధానము, తల్లిదండ్రులు ప్రవర్తించేటటువంటి శైలి, ఈ రెండు కూడా పిల్లల మూర్తిమత్వం పైన ప్రభావం చూపుతాయి అని చెప్పినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే సిగ్మండ్ ఫ్రాయిడ్. ఆయన దేనిలో చెప్పారు అంటే మనోలైంగిక సిద్ధాంతంలో చెప్పారనమాట. సో మనోలైంగిక సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారంటే సిగ్మండ్ ఫ్రాయిడ్ అని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. చూడండి, పిల్లల పెంపక విధానాలు తల్లిదండ్రులు ప్రవర్తించేటటువంటి శైలి మూర్తిమత్వంపై ప్రభావం చూపుతాయని. నెక్స్ట్, పిల్లలు తమ యొక్క చిన్నతనంలో పిల్లలలో నమ్మకము చూడండి, ఈ వర్డ్స్ మనకు ఆల్రెడీ తెలుసు, ఎరిక్సన్ అని. నమ్మకం, అపనమ్మకం, స్వయం ప్రతిపత్తి, సందేహం, అలాగే సాంఘిక క్లిష్ట పరిస్థితులను మొదలైన సాంఘిక క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటారని వారిని పరిష్కరించే విధానంలో పొందినటువంటి అనుభవాలు వారి యొక్క మూర్తిమత్వాన్ని తీర్చిదిద్దుతాయని తెలిపింది ఎవరంటే ఎరిక్సన్. మనోసాంఘిక సిద్ధాంతం. ఈయన సిద్ధాంతం పేరు ఏంటంటే మనోసాంఘిక సిద్ధాంతం. ఆయన సిద్ధాంతం పేరు మనోలైంగిక సిద్ధాంతం. నెక్స్ట్ వన్, పిల్లల వికాసం పైన ప్రభావం చూపేటటువంటివి ఏంటి? పిల్లలను పెంచేటటువంటి పద్ధతులు, తల్లిదండ్రులు అనుసరించేటటువంటి వివిధ రకాల శైలులు, అలాగే పిల్లలు పెద్దలు మధ్య సంబంధాలు, ఈ 3 కూడా పిల్లల యొక్క వికాసం పైన ప్రభావం చూపుతాయి. అందువల్లే పిల్లల్ని పెంచేటటువంటి శైలి అనేటటువంటిది మనం నేర్చుకోవాలి. పెంచేటటువంటి పద్ధతులు నేర్చుకోవాలి, తల్లిదండ్రులు చూపించేటటువంటి శైలి కూడా మనం నేర్చుకోవాలి. చూడండి, పిల్లల్ని పెంచే పద్ధతులు, తల్లిదండ్రులు అనుసరించేటటువంటి వివిధ శైలులు, పిల్లల పెద్దల మధ్య ఉండే సంబంధాలు. నెక్స్ట్, పిల్లల పెంపక విధానం అనేది వారి యొక్క సామాజికీకరణకు, చూడండి ఇది స్పెరా చెప్పారనమాట. పిల్లల పెంపక విధానం అనేటటువంటిది వారి సామాజికీకరణకు ఉపయోగించేటటువంటి నిర్దిష్ట ప్రవర్తనను సూచిస్తే, పెంపక శైలి అనేటటువంటిది వారు పిల్లలకు కలిగించేటటువంటి ఉద్వేగ వాతావరణాన్ని సూచిస్తుంది. చూడండి, పెంచే విధానం దేనికి సూచిస్తుందంటే సామాజికీకరణ అంటే సమాజంలో ఎలా ఉండాలో అనేటటువంటిది. సామాజికీకరణకు ఉపయోగించేటటువంటి నిర్దిష్ట ప్రవర్తనని సూచిస్తుంది. పెంచే విధానం దేనికి సూచిస్తుందంటే సమాజంలో ఎలా ఉండాలని. కానీ తల్లిదండ్రులు ప్రవర్తించే పెంపక శైలి అనేటటువంటిది వారు పిల్లలకు కలిగించే ఉద్వేగ వాతావరణాన్ని సూచిస్తుంది అని చెప్పింది ఎవరంటే స్పెరా. నెక్స్ట్, తల్లియే మొదటి గురువు, అందరికీ తెలిసిందే. ఇప్పుడు పిల్లల పెంపక విధానంలో తల్లిదండ్రులు చేయాల్సినవి ఏంటి? పిల్లలు ఏదైనా చేసేటప్పుడు వారిని నిరుత్సాహపరచకుండా ప్రోత్సహించాలి. తర్వాత పిల్లల పెంపకంలో బాగా మందలించడం కానీ అతి గారాబం కానీ ఈ 2 కూడా పనికిరావు. దానివల్ల ఏమవుతుందంటే వారు చేస్తున్నది తప్పో ఒప్పో తెలియక సందిగ్ధంలో పడిపోతారు. పిల్లలలో ఆత్మగౌరవాన్ని పెంచాలి.
స్వావలంబన పెంచాలి. స్వావలంబన కాదు, స్వాలంబన. నెక్స్ట్ నెక్స్ట్ స్వీయ నియంత్రణ వచ్చేలా చేయాలి. నెక్స్ట్ సాంఘిక ప్రవర్తనను పెంపొందించేలా చూడాలి. పిల్లలు స్వతసిద్ధంగా చేసినటువంటి పనులు, అలవాట్లను ప్రోత్సహించాలి. పిల్లలతో ఎక్కువ సమయాన్ని గడపాలి. తల్లిదండ్రులు పిల్లలు అనుసరించదగ్గ మంచి ప్రవర్తనను కూడా కలిగి ఉండడం. తల్లిదండ్రులు ఏం చేయాలంటే పిల్లలు అనుసరించదగ్గ మంచి ప్రవర్తన కూడా కలిగి ఉండాలి. పిల్లలు తప్పు చేసినప్పుడు వారిని శిక్షించకుండా ఎలా ప్రవర్తిస్తే బాగుంటుందో వారికి వివరించి చెప్పాలి. వారిలో సరైన మార్పులు తీసుకొచ్చేలా చేయాలి. పిల్లల్ని ఎప్పుడూ కూడా ఉత్సాహపరచాలి. ఇవి పెంచేటటువంటి విధానం. అయితే పిల్లల పెంపక శైలి గురించి ఇక్కడ చూడండి. ఈ బామరిన్ అండ్ బ్లాక్ ఏం చెప్పారంటే పిల్లల పెంపకాలను పరిశీలించి తద్వారా అత్యంత ప్రభావవంతమైనటువంటి శైలి, తక్కువ ప్రభావం గల శైలి వేరు చేసేటటువంటి ఈ క్రింది 3 అంశాలను ప్రతిపాదించారు. పిల్లల పెంపకాలను పరిశీలించి తద్వారా అత్యంత ప్రభావవంతమైన శైలి మరియు అతి తక్కువ ప్రభావం చూపేటటువంటి శైలులను 3 రకాలుగా ప్రతిపాదించారు. ఏంటేంటి? తల్లిదండ్రులు పిల్లల భావాలను, ఆలోచనలను అంగీకరించడం తల్లిదండ్రులకు పిల్లలకు ఉద్వేగ సంధానం ఏర్పరుస్తుందట. చూడండి, భావాలను, ఆలోచనలను అంగీకరించడం వల్ల పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య ఉద్వేగ వాతావరణం అనేటటువంటిది ఏర్పడుతుంది. ప్రేమ అలాంటివి. తల్లిదండ్రులు నియమాలు, నిబంధనలు, పర్యవేక్షణ ద్వారా పిల్లలను నియంత్రించడం వలన పిల్లలలో మరింత పరిపక్వతమైనటువంటి ప్రవర్తన కలుగుతుంది. చూడండి ఎలా చెప్తున్నారు ఆయన. 3 విషయాలు చెప్పారు. పిల్లల పెంపకాలను పరిశీలించి తద్వారా అత్యంత ప్రభావవంతమైన శైలి, అతి తక్కువ ప్రభావవంతమైన శైలిని వేరు చేసే 3 అంశాలు ఏంటంటే పిల్లల యొక్క భావాలను, ఆలోచనలను అంగీకరిస్తే వాళ్ళ ఉద్వేగ సంధానం ఏర్పడుతుంది. తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఉద్వేగ సంధానం ఏర్పడుతుంది. నియమాలు, నిబంధనలు, పర్యవేక్షణ ద్వారా పిల్లల ప్రవర్తనను నియంత్రించాలి. దీనివలన పరిపక్వమైనటువంటి ప్రవర్తన అనేటటువంటిది విద్యార్థులు కలుగుతుంది. పిల్లలకు స్వేచ్ఛను ఇవ్వాలి. దీనివలన వారిలో స్వాలంబన అంటే సెల్ఫ్ రిలయన్స్ అనమాట. అంటే వాళ్ళంతటి వాళ్ళు తెలుసుకునేటటువంటిది స్వాలంబన అనేటటువంటిది ప్రోత్సహిస్తుంది. చూడండి, పిల్లల్ని స్వేచ్ఛగా ఉంచాలి, వాళ్ళ ఆలోచనలను అంగీకరించాలి, నిబంధనలు, నియమాలు అనేటటువంటి పర్యవేక్షణ ద్వారా ప్రవర్తనను నియంత్రించాలి. ఆ 3 కూడా ఆయన చెప్పారు. ఎవరు? బామరిన్ అండ్ బ్లాక్. నెక్స్ట్ చూడండి, సాధికారతత్వ ఇప్పుడు పెంపక శైలిలో 4 రకాలు. సాధికారతత్వ పిల్లల పెంపక శైలి, నిరంకుశత్వ పిల్లల పెంపక శైలి, అంగీకారతత్వ పిల్లల పెంపక శైలి, జోక్యరహిత పిల్లల పెంపక శైలి ఉన్నాయి కదండి. ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూస్తే మీకు షార్ట్కట్గా చెప్తున్నాను చూడండి. ఇక్కడ సాధికారతత్వ పిల్లల పెంపక శైలిని దీనికి లాస్ట్లో ఎక్సర్సైజెస్ చేసిన దగ్గర ఏమిచ్చారంటే అధికారతత్వ అని ఇచ్చారు. అధికారతత్వ కాదు, అధీకృత అని ఇచ్చారమ్మ. సాధికారతత్వనే అధీకృత అని ఇచ్చారు. అంటే దీనిలో పెంపక శైలి ఎలా ఉంటుందంటే బాగా విజయవంతమైనటువంటి పెంపక శైలి అమ్మ. ఇది బాగా విజయవంతమైన పెంపక శైలి ఏది అంటే సాధికారతత్వ పెంపక శైలి లేదా అధీకృత పెంపక శైలి. దీనికి ఇంకో పేరు ఏంటంటే అధీకృత పెంపక శైలి. దీనిలో ఎలా ఉంటుందంటే పిల్లలు, తల్లిదండ్రులు ఈక్వల్గా ఉంటారనమాట. అంటే ఒకరికొకరు ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, ఇద్దరు కూడా ఆలోచిస్తారనమాట. ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాని యొక్క మార్గం అనేటటువంటిది ఇరువురు ఆలోచిస్తారు. అలాగే ఇక్కడ స్వేచ్ఛనిస్తారు తల్లిదండ్రులు. స్వేచ్ఛనిస్తూ బాధ్యతాయుతంగా ఉంటారమ్మ. స్వేచ్ఛ ఇస్తారు, ప్రజాస్వామిక ఇస్తారు, మరియు బాధ్యతాయుతంగా కూడా ఉంటారు. స్వేచ్ఛ ఇస్తూ బాధ్యతాయుతంగా ఉంటారు. నియంత్రణ అనేటటువంటిది ఉంటుంది, కానీ అవసరం మేరకే ఉంటుంది. వయస్సుకు తగినటువంటి ప్రవర్తనను మాత్రమే ఆశిస్తారు, వయసుకు మించి ఆశించరు. అర్థమైందండి? ఇక్కడ స్వేచ్ఛనిస్తూ బాధ్యతాయుతంగా ఉంటారు. పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం చేయట్లేదు ప్రతి ఒక్కటి గమనిస్తారు. అలాగే వాళ్ళు ఏదైనా సమస్యను పరిష్కరించుకోలేకపోయినప్పుడు తల్లిదండ్రులు పిల్లలతో చర్చించి అక్కడ సమస్య పరిష్కారం జరుగుతుంది. అంటే పిల్లలు, తల్లిదండ్రులు ఈక్వల్గా ఉంటారనమాట. ఇక్కడ
అంటే వాళ్ళతో కలిసిపోతారు. పిల్లలతో తల్లిదండ్రులు కలిసిపోతారనమాట. బాగా విజయవంతమైనటువంటి శైలి ఏదంటే సాధికారతత్వ శైలి. ఇక్కడ నియంత్రణ అనేటటువంటిది అవసరం మేరకు ఉంటుంది. అవసరమైతేనే నియంత్రిస్తారు. వయస్సుకు తగ్గ ప్రవర్తన మాత్రమే ఆశిస్తారు. ఇక్కడికొచ్చేసరికి నిరంకుశత్వ పిల్లల పెంపక శైలిలో ఎలా ఉంటుందంటే, ఇక్కడ అధికారం చెలాయిస్తారమ్మా. అధికారం చెలాయిస్తారు. ఆధిపత్యం అనేటటువంటిది చెలాయిస్తారు. ఆజ్ఞలు వేస్తారు తల్లిదండ్రులు, శిక్షిస్తారు. తక్కువగా తల్లిదండ్రులు అనేటటువంటి వారు ఇక్కడ నిమగ్నమవుతారు. తల్లిదండ్రులు పిల్లలతో పెద్దగా కలవరు. ప్రతి ఒక్కటి ఆజ్ఞలు వేయడం, శిక్షించడం, అధికారం చూపించడం, ఆధిపత్యం చెలాయించడం, ఇదంతా కూడా నిరంకుశత్వ శైలి పిల్లల పెంపక శైలిలో ఉంటుంది. నిరంకుశం అంటే నిరంకుశంగా కొడతారు. నిరంకుశంగా అసలు మినిమము జ్ఞానం లేకుండా కొడతారు అంటారు చూడండి, అలా అనమాట. నిరంకుశంగా ప్రవర్తించడం అంటే కోపము, అన్నీ కూడా పిల్లలపైన చూపించడం అనమాట. పిల్లలపైన ఎక్కువ గారాబం కానీ ఇష్టం కానీ అటువంటివి ఏవి కూడా కనిపించవు అందులో. అంగీకారతత్వ పిల్లల పెంపక శైలి, దీన్నే బ్యాక్ సైడ్ ఏమిచ్చారంటే అనుమతి అని ఇచ్చారమ్మ. అనుమతించే పిల్లల పెంపక శైలి అన్నారు. అంగీకారము లేదా అనుమతి ఇవ్వడం. దేనికి అంగీకరిస్తారు, దేనికి అనుమతిస్తారు అంటే పిల్లలు ఎలా ప్రవర్తించినా అంగీకరించేస్తారు, ఎలా ప్రవర్తించినా అనుమతి ఇచ్చేస్తారు. అర్థమైందండి? అక్కడ పిల్లలు ఏమవుతుందంటే ఇక్కడ అవసరానికి మించి ప్రేమ చూపించేస్తారు, అవసరానికి మించి గారాబం చూపించేస్తారు. అవసరానికి మించి గారాబం, అవసరానికి మించి ప్రేమ, ఎక్కువ ప్రేమ చూపించడం, లేకపోతే పూర్తిగా పట్టించుకోకపోవడం, అలా ఉంటుంది. తక్కువ నియంత్రణ ఉంటుంది. నియంత్రించరు అసలు. పిల్లలు ఏదంటే అదే. అందుకే పిల్లలు ఏం చేసినా అంగీకరించడం, పిల్లలు ఏం చేసినా అనుమతి ఇచ్చేయడం. పిల్లలకు అత్యధికమైనటువంటి స్వేచ్ఛ, అతి గారాబం అనేటటువంటిది ఉంటుంది. పిల్లలు ఏం చేసినా తల్లిదండ్రులు ఒప్పుకోవడం అనమాట. అంగీకారతత్వము అంటే ఒప్పుకోవడము. పిల్లలు ఏం చేసినా తల్లిదండ్రులు ఒప్పుకోవడం. నెక్స్ట్ జోక్యరహిత అంటే పిల్లల్ని అసలు పట్టించుకోరమ్మా. పిల్లల్ని పట్టించుకోరు, నియంత్రించరు, నిర్లక్ష్యం. ఎందుకంటే తల్లిదండ్రుల యొక్క ఉద్వేగ స్థిరత అనేటటువంటిది కరెక్ట్గా ఉండదు. అస్థిరత ఉండడం వల్ల పిల్లల్ని పట్టించుకోరు. ఇక్కడ మీకు అర్థమైంది కదా. పిల్లలతో సమానంగా ఉండేవాళ్ళు సాధికారతత్వ. నిరంకుశత్వ అంటే అధికారం చెలాయించడం. నిరంకుశత్వ ఇది సాధికారతత్వ పిల్లల పెంపక శైలికి ఇంకో పేరేంటంటే అధీకృత పిల్లల పెంపక శైలి. నిరంకుశత్వ పిల్లల పెంపక శైలి అధికారతత్వం లేదా ఆధిపత్యం, ఆజ్ఞలు, శిక్షలు ఇవన్నీ కనిపిస్తాయి అన్నమాట. అంగీకారతత్వ పిల్లల పెంపక శైలిలో పిల్లలు ఏం చేసినా అంగీకరిస్తారు. పిల్లలకి అంటే అలాగని వాళ్ళకి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ పెట్టరు, ఎటువంటి నియంత్రణ ఉండదు. పిల్లలకి అత్యధిక స్వేచ్ఛ ఉంటుంది, అతి గారాబం ఉంటుంది. దానివల్ల పిల్లలు చదవరు. జోక్యరహిత అంటే అసలు తల్లిదండ్రులు పట్టించుకోరు. అర్థమైంది కదండి. ఇవన్నీ కూడా మీకు అర్థమైనాయి నాకు తెలిసి. ఇప్పుడు ఒక్కొక్కటి చూసేద్దాం. ఒక్కొక్కటి చూడంగానే మీకు ఎలా అంటే ఇంకా నేను ఫాస్ట్ చదివికెళ్ళిపోతున్నా కానీ మీకు అర్థమైపోతుంటుంది అనమాట. ఇప్పుడు సాధికారతత్వ పిల్లల పెంపక శైలినే ప్రజాస్వామిక లేదా బాధ్యతాయుత లేదా అధీకృత పిల్లల పెంపక శైలి. దీని పేరు మాత్రం అధీకృత అని మర్చిపోవద్దు. ఎందుకంటే మనకి వెనకాల చూడండి, ఈ పాఠం అంతా అయిపోయిన తర్వాత మనకి ఇచ్చారు 4 రకాలని చెప్పేసి అధీకృత అని మెన్షన్ చేశారు దీని పేరుని అక్కడ. అందుకు ఇది బాగా విజయవంతమైన శైలి ఏది పిల్లల పెంపక శైలిలో? సాధికారతత్వం. పిల్లలకు తగిన స్వయం ప్రతిపత్తిస్తారు. పిల్లల భావాలను, ఆలోచనలను స్వీకరించి వారితో భాగస్వాములవుతారు. చెప్పుకున్నాం కదా, వాళ్ళిద్దరూ ఈక్వల్గా ఉంటారు. అనుసరణీయమైన నియంత్రణ నైపుణ్యాలు ప్రదర్శించడం. అనుసరణీయమైనవే అంటే అక్కడ పిల్లల్ని కొట్టొచ్చు, కానీ విచక్షణారహితంగా కొట్టొచ్చు, ఎంతవరకు కొట్టాలో అంత, అలా అన్నట్టుగా అనమాట. అనుసరణీయమైనటువంటి నియంత్రణే ఉంటుంది. పిల్లల పట్ల ప్రేమ కలిగి ఉంటారు. పిల్లల అవసరాలను తీరుస్తారు. పిల్లలు ఈ రకమైన తల్లిదండ్రుల ఆనందదాయకమైన ఉద్వేగాలు ఉంటాయి. ఉద్వేగాలను భర్తీ చేసే విధంగా పిల్లలు తల్లిదండ్రుల మధ్య సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. ఈ రకమైన తల్లిదండ్రులు వారి పిల్లలను ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారో పర్యవేక్షిస్తుంటారు. చెప్పాను కదా, ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తుంటారు, పర్యవేక్షిస్తుంటారు. పిల్లల మనస్సుకు తగిన ప్రవర్తన అనేటటువంటిది నిర్దేశిస్తారు. వయస్సుకు తగిన ప్రవర్తనే నిర్దేశిస్తారనమాట. వయసును మించి కూడా ఆలోచించరు. ఎందుకంటే వాళ్ళ పిల్లల స్థాయి ఏంటో వాళ్ళు తెలుసు కాబట్టి. ఈ రకమైన తల్లిదండ్రులకు పిల్లల అవసరం మేరకు స్వతంత్రత ఇస్తారు. ఈ రకమైన ప్రవర్తనలో పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఇరువురు చర్చించుకొని నిర్ణయాలు తీసుకుంటారు. పిల్లలతో మమేకమైపోతారమ్మా. ఇక్కడ
పిల్లలలో చొరవ, ఆత్మస్థైర్యము, స్వీయ నియంత్రణ ఈ 3 కూడా ఇటువంటి సమస్యలు ఏవైనా వచ్చినప్పుడు వాళ్ళు ఎదుర్కోగల కెపాసిటీని కలిగి ఉంటారు. అర్థమైందా? నెక్స్ట్ నిరంకుశత్వ పిల్లల పెంపక శైలికి వచ్చేసరికి దీన్ని ఆధిపత్యము, అధికారము అంటారు. ఇక్కడ ఎలా ఉంటది శిక్షలు, ఆజ్ఞలు అంతా అలా ఉంటదనమాట. దీనిని ఆధిపత్య పిల్లల పెంపక శైలి అంటారు. నిరంకుశత్వంగా కొట్టడం అలా గుర్తుపెట్టుకోండి. ఈ రకమైన పెంపక శైలిలో పిల్లల్ని స్వీకరించడం, పిల్లల విషయంలో నిమగ్నమవ్వడం, స్వీకరించడం కానీ, నిమగ్నం అవ్వడం కానీ ఎటువంటిది కూడా పెంపకం మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు. ఈ పిల్లల నియంత్రణలో బలవంతపు విధానాలు ఉంటాయి. పిల్లలకు తక్కువ స్వేచ్ఛ ఉంటుంది. తల్లిదండ్రుల పట్ల పిల్లలకు తిరస్కార ధోరణి అనేటటువంటిది అధికంగా ఉంటుంది. పిల్లలు కూడా తల్లిదండ్రులు చెప్పింది పెద్దగా వినరు. తిరస్కార ధోరణి ఉంటుంది. ఇక్కడ వచ్చినటువంటి ఒకటి చూడండి, ఇది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్. నేను చెప్పాను కదా నీవు చేయాల్సిందే, నేను చెప్పాను కదా నీవు చేయాల్సిందే అనేటటువంటి ధోరణి కనిపించేటటువంటి పిల్లల పెంపక శైలి ఏది? నిరంకుశత్వ పిల్లల పెంపక శైలి. ఓకేనమ్మా? మోస్ట్ ఇంపార్టెంట్ కొటేషన్స్ ఇది. పిల్లలకు సంబంధించిన అన్ని నిర్ణయాలను కూడా తల్లిదండ్రులే తీసుకుంటారమ్మా. తల్లిదండ్రులు ఆజ్ఞలు వేస్తారు, ఎక్కువగా శిక్షిస్తారు. పిల్లలు తల్లిదండ్రులు వారి యొక్క సామర్థ్యాన్ని మించి ఆశిస్తారు. వాళ్ళ సామర్థ్యం ఏంటో తెలియదు. వాళ్ళు ఆశించేసి ఏం చేస్తారు, పిల్లలు సాధించలేనప్పుడు వాళ్ళకి కొట్టడం, మందలించడం అలాంటివి చేస్తారనమాట. పిల్లలు ఆందోళన, ఆతృతకి లోనవుతారు. పిల్లలు విరోధాన్ని, పగను పెంచుకుంటారు. పిల్లలు విచారంగా, ఒంటరిగా ఉంటారు. తక్కువ స్వాలంబన కలిగి ఉంటారు. పిల్లలు వారు అనుకున్నది జరగనప్పుడు తల్లిదండ్రులలాగే బల ప్రదర్శన చేస్తారు. వీళ్ళు కూడా తల్లిదండ్రులలాగే తయారవుతారు. అర్థమైందండి? తల్లిదండ్రులు ఎలా ఉంటే పిల్లలు అలానే తయారవుతారంటారు. అందుకే అది అన్నమాట. పిల్లలు కూడా అలానే ప్రవర్తించడం. నెక్స్ట్ అంగీకారతత్వ పిల్లల పెంపక శైలి. దీన్ని ఏమంటామండి? అంగీకారము వెనక ఏమిచ్చారు, ఇంకో పేరు ఇచ్చారని చెప్పాను కదా, అనుమతి అనేటటువంటి పేరు ఇచ్చారు. అనుమతి తత్వ పిల్లల పెంపక శైలి. అనుమతించే పిల్లల పెంపక శైలి. అంగీకారము లేదా అనుమతి అంటే ఏం గుర్తుపెట్టుకోవాలి మీరు? పిల్లలు ఏం చేసినా అంగీకరిస్తారు, అది గుర్తుపెట్టుకోండి. పిల్లలు ఏం చేసినా అంగీకరిస్తారు, ఒక్క పాయింట్ పెట్టుకోండి. ఏం చేసినా అంగీకరిస్తారంటే అక్కడ అతి గారాభం అనేటటువంటిది ఉందన్నమాట. పెర్మిషన్ పేరెంటింగ్ స్కిల్. ఈ రకం తల్లిదండ్రులు పిల్లల పట్ల ప్రేమను కలిగి ఉంటారమ్మా. అంగీకరిస్తారు, ప్రేమనైనా కలిగి ఉంటారు, లేదా పూర్తి ప్రేమనైనా కలిగి ఉంటారు, లేదా పూర్తి తిరస్కరణైనా కలిగి ఉంటారు. పిల్లల భావాలను ఆలోచనలను ఆమోదిస్తారు, కానీ ఎలా ఉన్నా ఆమోదించేస్తారు. ఇక్కడ వీరి పిల్లల పట్ల అవసరానికి మించి ప్రేమ లేదా అసలు పట్టించుకోకపోవడం అలా ఉంటాయి. వయస్సుకు తగ్గ పరిపక్వ ప్రవర్తన చేయాలని ఎక్కువగా ఆజ్ఞాపించరు. వయసుకు తగినట్లుగా ఉండాలి అని ఆజ్ఞాపించరు. అక్కడ సాధికారతత్వంలో వయసుకు తగినట్లుగా ఉండాలని వాళ్ళు ఆలోచిస్తారు. నెక్స్ట్, నిర్ణయాలు తీసుకునే వయస్సు రాకముందే తమ పిల్లలు నిర్ణయాలు తీసుకోవడానికి కూడా అనుమతిస్తారు. పిల్లలు ఏంటి, డబ్బులు ఉంటాయి, అవి తల్లిదండ్రులు వాటిని కొంచెం డీల్ చేస్తేనే బాగుంటుంది. పిల్లలకు కూడా ఇచ్చి నువ్వు కూడా అమౌంట్ని డీల్ చేయు, ఇంటి యొక్క అవసరాలని గుర్తించి నువ్వు కూడా అమౌంట్ని ఖర్చు పెడుతుండు అని చెప్పేసి పిల్లలకి బాధ్యతలు ఇచ్చామనుకోండి, అమౌంట్ సంబంధిత బాధ్యతలు ఎలా ఉంటారు చెప్పండి? వాళ్ళ వయసుకు తగినవి ఇచ్చినట్లుగా ఉంటుందన్నమాట. వయసు రాకముందే తమ పిల్లల యొక్క నిర్ణయాల్ని అనుమతించకూడదు. వాళ్ళు ఏదైనా ఫోన్ యూజ్ చేయడం అనుకోండి, ఒక 5th క్లాస్ అబ్బాయి ఫోన్ కొనుక్కొని యూజ్ చేయడం, అది అనుమతించేయడం అవుతుంది వాళ్ళ వయసుకు రాకముందే. లేదా బైకులు, వాళ్ళు 18 years కంప్లీట్ అవ్వకముందే బైకులు వాళ్ళు నడపడం, అవి కూడా అలాంటివి అనుమతించేస్తారు. ఇక్కడ అనుమతి అనేటటువంటిది ఇచ్చేస్తారు. పిల్లలపై తక్కువ నియంత్రణ చూపుతారమ్మా, స్వేచ్ఛ ఎక్కువ ఇచ్చేస్తారు. వాళ్ళు ఏం చేసినా కరెక్ట్ అన్నట్టు. నిర్ణయాలు తీసుకోవడంలో పిల్లలకు అధిక స్వేచ్ఛ కూడా ఉంటుంది. అంటే ఒక పద్ధతి ప్రకారం స్వేచ్ఛ అనేటువంటిది ఉండదు. నెక్స్ట్, మంచి నడవడిక నేర్పడంలో పెద్దగా పట్టించుకోరు. ఈ రకమైన తల్లిదండ్రుల వలన పిల్లలు చూపగల ప్రవర్తన పట్ల తక్కువ నమ్మకాన్ని కూడా కలిగి ఉంటారమ్మా. పిల్లలు కూడాను ఏదైనా చేస్తారు అనేటటువంటి నమ్మకం తల్లిదండ్రులు కూడా ఉండదు. పిల్లలు ఎక్కువగా సమాధానాలు చెప్పడం, మొండిగా ఆన్సర్ చేయడం. విధేయత ఉండదు, తిరుగుబాటు ధోరణి కూడా ఉంటుంది. చూడండి, ఇక్కడ విధేయత ఉండదు, తిరుగుబాటు ధోరణి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళే పెద్ద గొప్ప అన్నట్లుగా ఫీల్ అవుతుంటారు కాబట్టి, వాళ్ళే గొప్పలా ఫీల్ అవ్వడం. ఈ రకమైనటువంటి పిల్లలు ఇతర పిల్లల కన్నా ఎక్కువగా తల్లిదండ్రులపై ఆధారపడి ఉండరు. సమస్యలు పరిష్కరించడంలో తక్కువ పట్టుదల కూడా కలిగి ఉంటారు. అలాగే పాఠశాల సాధన అనేటటువంటిది కూడా తక్కువగా ఉంటుంది. సమాజ వ్యతిరేక ప్రవర్తన అనేటటువంటిది కూడా కలిగి ఉంటారు. చూడండి,
సమాజ వ్యతిరేక ప్రవర్తన కూడా కలిగి ఉంటారు వీళ్ళు. నెక్స్ట్ జోక్యరహిత పిల్లల పెంపని. జోక్యమే చేసుకోరు. తల్లిదండ్రులు అసలు జోక్యమే చేసుకోరు. ఈ రకమైన తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉండరమ్మా. పిల్లల పెంపక శైలిలో తల్లిదండ్రులు ఉపసంహార స్వభావము, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఉపసంహార స్వభావం కలిగి ఉండేటటువంటి పిల్లల పెంపక శైలి ఇది. తల్లిదండ్రులు పిల్లలపైన ఉపసంహార ప్రభావం కలిగి ఉన్న, ఉపసంహారం అంటే ఏంటమ్మా, అది దక్కకపోతే మనం వెనక్కి వెళ్ళిపోతాం కదా, అలా అనమాట. అది ఉపసంహారం. నెక్స్ట్ విత్డ్రా అయిపోతాం కదా, వదులుకుంటాము, అదనమాట. ఉపసంహార ప్రవర్తన అనేటటువంటిది పిల్లల పెంపక శైలిలో కనిపిస్తుంది. నెక్స్ట్ ఈ రకమైన శైలిలో పిల్లలను తక్కువగా స్వీకరించడం, నియంత్రించడం, పూర్తిగా వదిలివేయడం కూడా ఉంటుంది. అసలు పట్టించుకోరు. పిల్లలకు స్వేచ్ఛనివ్వడంలో భిన్న దృక్పథాలను కలిగి ఉంటారు. నెక్స్ట్ అధిక శాతం పిల్లలను నియంత్రించరు. పిల్లల్ని ఏం చేస్తారంటే నియంత్రించరు. అసలు ఇక్కడ పిల్లల పెంపకం పట్ల నిర్లక్ష్యం ఉంటుంది. ఎందుకంటే తల్లిదండ్రులకు తరచుగా ఉద్వేగ స్థిరత్వం అనేటటువంటిది ఉండడం వల్ల, అధిక ఒత్తిడి కలిగి ఉండడం వల్ల, నిరాశ నిస్పృహలకు లోను కావడం వల్ల పిల్లలపైన శ్రద్ధ చూపించరు. ఓకేనండి. వీళ్ళు పాఠశాల సాధనలో కూడా వెనకబడతారు. పిల్లలలో కోపము, అవపాతము, సాంఘిక వ్యతిరేక ధోరణి. కోపము, అవపాతము, సాంఘిక వ్యతిరేక ధోరణి అనేటటువంటివి కనిపిస్తాయండి ఇక్కడ. కోపము, అవపాతము, సాంఘిక వ్యతిరేక ధోరణి కనిపిస్తాయి. అలాగని అంగీకారంలో కూడా మనకు అక్కడ సాంఘిక వ్యతిరేక అధికారంలో కాదు, అంగీకారం కాదు, నిరంకుశత్వ దీంట్లో కూడా మనకు అక్కడ వీళ్ళు అధిక కోపాన్ని కలిగి ఉంటారు. అలాగే సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు కూడా కొంచెం ఇదయ్యేటటువంటి అవకాశం ఉంటుంది అన్నమాట. మనకు కన్ఫ్యూజ్ వచ్చేటటువంటి బిట్ అయితే మనకు అడగరు, మీరేమీ కన్ఫ్యూజ్ పడొద్దు. ఓకేనండి. మనకి 2024 డిఎస్సిలో మనం ఆల్రెడీ సైకాలజీకి సంబంధించిన బిట్స్ అన్నీ కూడా మీకు ఒక వీడియో కూడా చేయడం జరిగింది. మీరు కావాలంటే ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, కావాలంటే అది చూడండి. అక్కడ మీకు వీటికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ అనేటటువంటివి ఉంటాయి.